నిజంగా నేను మీ కొడుకుని అని మీరు అనుకునుంటే మీరు నా సంతోషాన్ని చూసి ఇలా మొహం తిప్పేసుకోరు. చాలు లక్ష్మణ్, చాలు. ఒకవేళ రాజమాత భయపడిపోయారేమో. ఎవరికి భయపడ్డారు? ఎవరికి? ఒక మాట నేను ఇప్పుడు అడుగుతున్నాను. మీరు నా స్థానంలో రాణా గారిని చూసినా లేదా తన స్థానంలో రాణి గాయత్రిని చూసినా గానీ అప్పుడు కూడా మీరు ఇంత నిజాన్ని దాచుంచేవారా? చెప్పండమ్మా. అప్పుడు కూడా రాణా గారిని తన ప్రాణాన్ని తన పాపని కలవకుండా అడ్డుకునేవారా? అవునమ్మా, నాకు కూడా ఒక కూతురుంది. సరిగ్గా తనకు కూడా మన రాణి వయసు ఉంటుంది. లేదండి, మీరు నాకు ఏ పనైనా చెప్పండి. 40 వరకు ఎక్కాలు చెప్పించండి, వేపాకులు తినిపించండి, వస్తాదులతో కుస్తీ పట్టించండి, నేను చేయగలను. కానీ ఈ పని మాత్రం చేయలేను. జీవన్ చాలా చెడ్డవాడు, మొండివాడు. తనతో నేను స్నేహం చేయలేను. జీవన్ చెడిపోయాడంటే అందులో వాడిది కాదు, వాళ్ళ అమ్మా నాన్న చేసిన తప్పది. కేవలం నువ్వు ఒక్కదానివే జీవన్ని దారిలోకి తీసుకురాగలవు. నేను చూశాంగా నువ్వు రాజాకి ఎంత ధైర్యం చెప్పావు. అలాగే జీవన్కి కూడా నువ్వు మంచి మర్యాద నేర్పాలి. రాజాబాజా మొదటి నుంచి మంచివాడు. నేను కేవలం తన భయం పోగొట్టేందుకు సాయం చేశాను. కానీ జీవన్ తిండిపోతూ, చాలా పేచకోరు, చాడీలు చెప్పే కాకి. లేదు, మరీ అంత చెడ్డవాడు కాదు. తనకి మంచి స్నేహితులు దొరకలేదు, అందుకే చెడు అలవాట్లు చేసుకున్నాడు. ఒక మంచి నేస్తం దొరికిందనుకో మారిపోతాడు. అదంతా సరే, కానీ నాకు జీవన్కి మధ్య స్నేహం రాజాకి నచ్చదేమో కదా. ఓ, ఎవరంటారలా? రాజాతో స్నేహం చేసినంత మాత్రాన వేరే వారితో స్నేహం చేయకూడదా ఏంటి? ఆలోచించు. నువ్వు జీవన్తో కూడా స్నేహం చేసేవనుకో, అప్పుడు జీవన్కి రాజాకి మధ్య గొడవలు సద్దుమణుగుతాయి. అన్నదమ్ములు ప్రేమగా నడుచుకుంటారు. అప్పుడు రాజాకి ఆ రోజు మీ ఇంట్లో ఎంత ప్రేమ దొరికిందో ఈ ఇంట్లో కూడా అంత ప్రేమ దొరుకుతుంది. ఈ ముసలి నాన్నమ్మ కోసం ఈ పని చేసి పెట్టగలవు కదా? నిజం చెప్పనా? మీకోసం కాదు, కానీ రాజాబాజా కోసం చేస్తాను. ఒకవేళ జీవన్ మంచివాడైతే రాజాబాజాకి ఏ సమస్య ఉండదు కదా. నాకైతే రాజాబాజా సంతోషానికి మించింది ఏదీ లేదు. నా అదృష్టం బాగుండు పట్టి నాకు స్వర్ణ కనిపించింది. లేదంటే అమ్మా, నా కూతురు నా భార్య ఇంకా బతుకున్నారన్న విషయం నాకు తెలిసేదే కాదు. నా కూతురు అనాథలాగా ఆ మహల్లో ఆ రాక్షసుల మధ్య బతుకుతోందని నాకెప్పటికీ తెలుసుండేదే కాదమ్మా. అయినా మీ అంతరాత్మ మీద ఒక్కసారి చెప్పలేదా నాతో వాళ్ళు బతుకున్నారన్న ఏసైని చెప్పాలని? అమ్మా, మీరు మరోసారి రుజువు చేశారు. యజమాని యజమానేనని, పనుడు పనుడే అని. లేదు లక్ష్మణ్, లేదు. నేను మిమ్మల్ని కేవలం అమ్మ అని పిలవటమే కాదు, మా అమ్మే అనుకున్నాను. ఆగు లక్ష్మణ్, వెళ్ళండి స్వర్ణ. లక్ష్మణ్తో పాటు మీరు వెళ్ళిపోండి. లేదు, లక్ష్మణ్కి మీ అవసరం ఉంది. వెళ్ళండి స్వర్ణ. మా ఇంట్లో గాలి ప్రసాద్ కూడా ముక్కు తువ్వాలతో తుడుచుకుంటాడు, కానీ తిండిపోతూ చీ.
బుద్ధుందా నీకు? నీకెవ్వరు నేర్పించలేదా? ముక్కులో వేలు, చెవిలో పుల్ల, పెట్టకు పెట్టకు పెట్టకు. నువ్వు మా గదిలోకి మమ్మల్ని అడగకుండా ఎందుకు వచ్చావు? స్నేహితులు ఇంట్లోకి ఎవరైనా ఎలానే వస్తారు. స్నేహితులా? ఎవరు స్నేహితులు? ఏంటి నువ్వు అనేది? నేను ఈ రోజు నుండి నీ కొత్త స్నేహితురాల్ని. నీ మెదడు బాగా పాడైపోయింది అనుకుంటా. మేము నువ్వు స్నేహితులు ఎలా అవుతాం? నువ్వు ఒక దాసిదానివి, ఇక మేము రాజకుమారులం. కానీ ఒకవేళ మమ్మల్ని కూడా నీలాగా తెలివిగా తయారు చేస్తే, మాకు పొడుపు కథలు విప్పడం నేర్పిస్తే, మాకు లెక్కలు కూడా నేర్పిస్తే, అప్పుడు మనం స్నేహితులం కావచ్చు. మేం గమనించాం, నీ మెదడు నాన్నగారి కారు కన్నా స్పీడ్గా నడుస్తుంది. పొడుపు కథలు నాకెన్నొచ్చంటే అవి నీకు బాగా నేర్పించి కథలా మార్చేస్తాను. అప్పుడు నీ తాబేల్లాంటి మెదడు కుందేలులా పరిగెడుతుంది. డీల్ ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకున్నా. ఎక్కడికి వెళ్ళిపోయింది తను? ఎవరిని వెతుకుతున్నావు రాజా? ఇంకెవరిని? ఆ బల్లిని. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదు. తనెక్కడుందో మాకు తెలుసు గాని మీకు చెప్పాలంటేనే కొంచెం బాధగా ఉంది. పెద్దరాణి అమ్మ, తను ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి. ముందు మాట ఇవ్వండి. తీరా విన్న తర్వాత మీరు బాధపడకూడదు, కోపం తెచ్చుకోకూడదు. ఓకే పెద్దరాణి అమ్మ, బాధపడను, కోప్పడను, అలాగే అలగను కూడా, సరేనా? ఇప్పుడైనా చెప్పండి తను ఎక్కడుందో. తను జీవంతో పాటు ఉంది. తన జీవన్ దగ్గర ఏం చేస్తుంది? జీవన్ తను ఏమైనా ఇబ్బంది పెడతాడో ఏమో. అలా జరిగినా బాగుండు. ఇప్పుడు జరుగుతున్న దానికంటే అలాంటి ఇబ్బందే నయమంటాం. ఇప్పుడేం జరుగుతోంది? జీవన్కి రాణికి స్నేహం కుదిరింది. అలా జరిగే అవకాశమే లేదు. రాణి ఆ తిండిపోతూ స్నేహం చేస్తుందా? ఎప్పటికీ చేయదు. తనకు తెలుసు జీవన్ మంచివాడు కాదని, నన్ను సతాయిస్తుంటాడని. తనతో ఎన్నటికీ స్నేహం చేయదు. రాజాబాబు, అదేంటంటే ఇలా చూడండి, రాణి చాలా మంచి అమ్మాయి. కానీ ఇలాంటి అమ్మాయిలు గాలిపటాల్లాంటి వారు. ఎటు గాలి వేస్తే అటు ఎగిరిపోతారు. నిన్నటి వరకు మీరు తనకి డబ్బు సాయం చేశారు, కానీ ఇప్పుడు జీవన్ నాగా మహారాజు పుత్రుడు కదా, అందుకే మీకంటే ఎక్కువగా జీవన్ తన అవసరాలు పూర్తి చేస్తాడు. అందుకే అనిపిస్తోంది ఈ కారణంగానే రాణి జీవన్తో స్నేహం చేస్తుండొచ్చు. మీరు అబద్ధం చెప్తున్నారు. రాణి ఎన్నటికీ అలా చేయదు. తనను ఎన్నటికీ మోసం చేయదు. రాణి చెయ్యదులేండి. మీ కళ్ళే మిమ్మల్ని మోసం చేస్తాయి రాజా. ఇంత తేలికైన లెక్క కూడా నీకు అర్థం కావడం లేదా? నీ దగ్గర 5 సమోసాలు ఉన్నాయనుకో, అందులో నుండి 2 సమోసాలు రాజాబాజా తీసుకున్నాడు. ఇంకా ఎన్ని మిగులున్నాయి చెప్పు? 5. అయ్యో, 5 కాదు 3. నీకు లెక్కలు రావా? కానీ నీకు మా గురించి తెలీదు. మేము ఎవ్వరికి సమోసాలు ఇవ్వనే ఇవ్వం. వేడి వేడి నూనెలోంచి తీసిన మసాలా సమోసాలు ఎవరైనా ఇంకెవరికైనా ఎలా ఇస్తారు? మీ అమ్మ నిన్ను ఇలా గిచ్చుతుందంటే ఇందువల్ల గిచ్చుతుంది. నీ తోలు మందం, నీ బుర్ర కూడా మందమే. తిండి చూపించి తనకి చదువు చెప్తే అప్పుడు చక్కగా చదువుకుంటాడు. తీసుకో. వావ్, మామిడి పండు తిందాం. ముందు జవాబు, తర్వాత పండు.
ఒకవేళ 6 పళ్ళల్లో నుండి ఒక పండు తీసేస్తే ఎన్ని మిగులుతాయి? మేము మామిడి పళ్ళు కూడా ఎవరికి ఇవ్వం. బల్లి బల్లి, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? నేను జీవన్ని ఒక ప్రశ్న అడిగాను, అప్పుడు తను కిందకి వంగాడు. అప్పుడు ప్యాంట్ జీవన్ని ప్రశ్నలు అడగమని నీకెవరు చెప్పారు? తనే చెప్పాడు. తను చెప్పగానే నువ్వు చేసేస్తావా? ఎందుకు? ఎందుకంటే నేను తనతో స్నేహం చేయబోతున్నాను. బల్లి, నీకు తెలుసు కదా ఈ తిండిపోతు నన్ను ఎంతలా ఇబ్బంది పెట్టాడో, అయినా కూడా నువ్వు తనతో స్నేహం చేయడానికి వచ్చావా? ఎందుకు? మాకు మాట ఇవ్వు, నువ్వు పని చేయబోతున్నావు కదా. రాజాకి చెప్పకూడదు ఈ పని మేమే చేయించామని. అమ్మాయిలందరూ ఒకేలా ఉంటారు, అవకాశవాదులు. ముందు నాతో స్నేహం చేశావు, అవసరం తీరిపోగానే ఈ తిండిపోతు వెంటపడ్డావు. రాజాని మచ్చిక చేసుకోవడానికి 7 ఏళ్లు పట్టిందే చిట్టెలుక. ఏమనుకుంటున్నావు? నువ్వు మా 7 ఏళ్ల కష్టాన్ని నాశనం చేద్దావనా? కొన్నేళ్ల క్రితం గాయత్రి కూడా మమ్మల్ని నాశనం చేయాలని చూసింది, కానీ ఈ చిన్న గాయత్రికి మేము అవకాశం ఇవ్వం. నీ స్నేహాన్ని మేము మొగ్గలోనే తుంచేశాం. ఆగు. ఏంటి నువ్వు మాట్లాడేది? నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. నేను అవకాశవాదిని అంటే అర్థం? అవకాశవాది అంటే తన పని గడుపుకునేది అని అర్థం. నీది మొత్తం స్వార్థం. నిన్నటి వరకు ఈ తిండిపోతూ గాడిదలా, బుద్ధి లేని వాళ్ళ, చెడ్డవాళ్ళ కనిపించేవాడు. కానీ ఈరోజు హఠాత్తుగా స్నేహితుడైపోయాడా? నిన్నటిదాకా నేనే నీకు బెస్ట్ ఫ్రెండ్ని, కానీ ఈరోజు నా శత్రువు నీకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడా? జీవన్ని శత్రువు కాదు, తమ్ముడు కదా. వీడు తమ్ముడు కాదు, తొక్కున్నట్టు. ఇక నువ్వు? నేను నీతో నిజమైన స్నేహం చేశాను. నీకు సహాయం కావాల్సినప్పుడు నేనే చేశాను. నీకు డబ్బులు అవసరమైనప్పుడు నేనే ఇచ్చాను. రాజా బాజా, నేను రాణిని, ఆటబొమ్మని కాను. డబ్బులు ఇస్తే నీ సొంతం అవ్వడానికి. నువ్వు నన్ను కళ్ళు మూసుకోమనగానే మూసుకున్నాను, మళ్ళీ నువ్వు కళ్ళు తెరువు అనగానే తెరిచాను. అంటే దాని అర్థం ఒక్కటే, నువ్వు కేవలం నాకు మాత్రమే స్నేహితురాలివి. ఈ తిండిపోతో స్నేహం చేయకూడదు. ఎందుకు చేయకూడదు? తను చెడ్డవాడైతే కావచ్చు, కానీ మంచివాడుగా మారచ్చు కదా. అయినా ప్రతిదీ నేను నిన్ను అడిగే ఎందుకు చేయాలి? నువ్వు నాకు సాయం చేసినంత మాత్రాన నేను నీకు ఏంటబ్బా అది? ఏంటది? నౌకరునా? నౌకర్ని కాదు. జీవన్ సరిగ్గా చెప్పాడు, నువ్వు కాదు. ఎలా ఉన్న ప్రేమ ఎలా అయిపోయిందో. అయ్యో రామరామ. అందుకే అంటారు, ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ గొడవలట, ఎక్కడ గొడవలుంటే అక్కడ దూరాలు. ఈ దూరాన్ని మేమెన్నటికీ తగ్గనివ్వం, ఎప్పటికీ.
పెద్దరాని అమ్మ, ఇంకా ఈ నాటకం ఎన్ని రోజులు ఆడమంటారు? ఇంకా మేము మా చిట్టెలుకొని భరించలేం పెద్దరాని అమ్మ. అయినా తను మమ్మల్ని ముక్కులో వేలు కూడా పెట్టుకునివ్వట్లేదు. చాలు, ఇక మేము తనతో స్నేహం చేయలేం. ఎవరక్కడ? ఇక ఆపమనండి పెద్దరాని అమ్మ. మాకిన్ని సమోసాలు, కచోరీలు, బర్ఫీ, ఈ లడ్డూలను చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. మీరు మేం చెప్పినట్టు చేశారంటే రోజు మీకు ఇలాగే విందు భోజనాలు పెట్టిస్తాం. డీల్ డీల్. డీల్. లక్ష్మణ్ ఆగు, మా మాట విను లక్ష్మణ్. లక్ష్మణ్ ఒక్కసారి ఆగు. లక్ష్మణ్ ఆగు. 7 ఏళ్ళు నేను మీకు దూరంగా ఉన్నాను, నా కూతురికి దూరంగా ఉన్నాను, నా జీవితం నుంచి దూరంగా ఉన్నాను. నేను మీకు మాట ఇచ్చాను కదా మిమ్మల్ని ఆ నరకం నుంచి దూరంగా తీసుకెళ్తానని. నేనేమో ఇంతవరకు మీరు ఈ లోకంలోనే లేరనుకున్నాను. కానీ మీరేమో గత 7 ఏళ్లుగా ప్రతిరోజు నా కోసం ఎదురు చూస్తూ గడిపారు. ఇది కేవలం 7 ఏళ్ళు మాత్రమే లక్ష్మణ్. నీ కోసం 7 జన్మలు ఎదురు చూడాల్సి వచ్చినా సరే మేము ఎదురు చూస్తాం. 7 ఏళ్లుగా ఈ కళ్ళల్లో నుండి ఒక్క కన్నీటి చుక్క బయటికి రాలేదు. ఆ కన్నీరుని ఆపుకుంటూ వచ్చాం. కానీ ఈరోజు చూడు, నిన్ను చూడగానే ఆగకుండా ప్రవహిస్తున్నాయి. ఇప్పుడేంటి? ఇంతవరకు ముగింపు లేకుండా ఉండిపోయిన కదా ఇప్పుడు పూర్తవుతే నేను మిమ్మల్ని, నా కూతుర్ని ఆ మహల్లో ఉండనివ్వలేను. మరి రాజమాత? మీరు ఆవిడ గురించి దిగులు పడకండి. ఆవిడ ప్రేమ అబద్ధం కావచ్చేమో కానీ నేను మాత్రం అలా నమ్మించలేను. మీరింటికి వెళ్ళండి, నా కూతురుతో సిద్ధంగా ఉండండి. నేను మిమ్మల్ని తీసుకెళ్లేందుకు వస్తాను. కానీ ఇందులో చాలా ప్రమాదం ఉంది. వద్దు. మీరు మర్చిపోయారు అనుకుంటారా కుమారి? మీ లక్ష్మణ్ ఇయ్యాల్టికి ఆ చిరితే మీరు నా గురించి కంగారాడకండి. మీరింటికి వెళ్ళండి, సిద్ధంగా ఉండండి. సాయంకాలం నాగ పెద్రాని అమ్మ కలిసి క్లబ్కి వెళ్తారు. గాల్ఫ్ ఆడతారో లేక ఇంకోటి ఆడతారో, ఏం చేస్తారో తెలీదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే నువ్వు మమ్మల్ని మహల్లో నుండి తీసుకెళ్ళాలి. సరే అయితే స్వర్ణ, వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను రాజ్మహల్ గోడ దూకి మహల్ సింహద్వారం దగ్గరికి వస్తాను. మీరు నన్ను అక్కడే కలవండి, సరేనా? ఇక వెళ్ళండి. ఏడు నుంచి మిమ్మల్ని నాతో ఎవరైనా చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నువ్వు జాగ్రత్త లక్ష్మణ్. మీరు కూడా వెళ్ళండి. కొంతమందికి అసలు మర్యాద తెలియదు కదా బిందు. కారణం లేకుండానే నవ్వుతూ ఉంటారు అని. జీవాన్, హోంవర్క్ చూపించు. ఏమిటి విషయం? ఈరోజు ఏం సాకు చెప్పలేదే? చిత్రంగా ఉంది. అన్ని ప్రశ్నలకు సమాధానం కూడా సరిగ్గానే రాశావు. రాజా, నీ పుస్తకం చూపించు. వరేవా, నువ్వు గీసిన ఈ బొమ్మ రాజా గీసిన బొమ్మ కంటే కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. అన్నం తినేసి వస్తాను, అందరు ఇక్కడే ఉండండి. బలి
నువ్వు ఈ తిండిపోతుకు సాయం చేసావు కదా. స్నేహితులు ఒకరికొకరు సాయం చేసుకుంటారు. నీకు ఆ విషయం అర్థం కాదులే. ఎందుకు? నాకెందుకు అర్థం కాదు? చెప్పేందుకు అర్థం కాదు? నువ్వు స్నేహంలో చేసే మేలు లెక్క పెడతావు కాబట్టి. తీసుకో జీవన్, ఇక తిను. బిందు, నీ పుట్టినరోజు వస్తుంది కదా. నీకు గుర్తుందా? ఎందుకు గుర్తుండదు? అందుకే నేను నీకోసం బర్త్డే గిఫ్ట్ కూడా కొనుంచాను. ఇదిగో చూడు. రాజా, ఇది నువ్వు నాకు ఇస్తున్న మొదటి బహుమతి. అందుకే దీన్ని ఎప్పటికీ నాతోనే ఉంచుకుంటాను. ఎంత అందంగా ఉందో! ఎవరు తయారు చేశారు? నీకు ఇది ఎందుకంత నచ్చిందో నాకు అర్థం కావడం లేదు. చాలా మామూలుగా ఉంది ఇది. నీ బర్త్డే వస్తుందిగా, ఇంతకన్నా మంచి గిఫ్ట్ ఇస్తాను నేను నీకు. మేమందరికీ చూపించేసి వస్తాం.